సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆగ్రహంతో అన్న ఆ ఒక్క మాటే జూలై నాటికి దేశ రాజధానిని ముట్టడించే ఒక మహాసైన్యంగా మారుతుందని దేశ పాలకులైనా కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులైనా ఊహించుంటారా? వ్యవస్థలో బొద్దింకలు చేరాయి అంటూ కోర్టు చేసిన వ్యాఖ్యలను ఆయుధంగా మలుచుకుని పాలకుల అహంకారాన్ని దెబ్బతీసేందుకు దేశ యువత సృష్టించిన వినూత్న అస్త్రమే ఈ కాక్రోచ్ జనతా పార్టీ. కేవలం సోషల్ మీడియాలో వచ్చే ఒక చిన్న మీమ్ అనుకుని 4 రోజులు నవ్వుకొని వదిలేసే ట్రెండ్ అని భావించిన ప్రభుత్వానికి ఇప్పుడు ఢిల్లీ వీధుల్లో ఊగిపోతున్న యువత రౌద్ర రూపం చూసి ముచ్చమటలే పట్టాయి. వీళ్ళు కేవలం ఇంటర్నెట్ కే పరిమితం కాలేదు, పాలకుల అంచనాలను తలకిందులు చేస్తూ ఢిల్లీ పీఠం కదిలిపోయేలా తుక్కు రేగొట్టారంతే. ఈ ఉద్యమ తీవ్రతను ముందస్తుగా అంచనా వేయడంలో కేంద్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఘోరంగా విఫలమైందని చెప్పుకోవచ్చు. అభిజిత్ దీప్కే అనే ఒక సామాన్య డిజిటల్ క్యాంపైనర్ ఇన్స్టాగ్రామ్ లో ఒక పేజ్ను ప్రారంభించి ఈ అన్యాయమైన వ్యవస్థకు వ్యతిరేకంగా బొద్దింక గుర్తున్న డిజిటల్ ఐడి కార్డును జారీ చేయడం మొదలుపెట్టినప్పుడు అధికారులు దాన్ని చులకనగా చూశారు. డిజిటల్ ప్రపంచంలో రోజుకో ట్రెండ్ వస్తూ ఉంటుంది, ఇది అంతేలే అని అనుకుని నిర్లక్ష్యం వహించారు. కానీ చూస్తూ ఉండగానే దేశంలోనే అత్యంత శక్తివంతమైన కోట్లాది రూపాయల బడ్జెట్ ఉన్న అధికార పార్టీ అధికారిక పేజ్ ఫాలోవర్లను కూడా వెనక్కి నట్టేసి ఏకంగా 2.2 కోట్ల మంది సైన్యంగా ఈ సిజేపీ రూపాంతరం చెందింది. కేవలం ఒక గూగుల్ ఫామ్ ద్వారా ఇంతటి రికార్డ్ బ్రేకింగ్ ఆన్లైన్ సునామీ వస్తుందని పాలకులు వ్యూహకర్తలు ఊహించలేకపోయారు కదా. ఈ బొద్దింకల సైన్యం కేవలం ఆన్లైన్ లైక్లకే పరిమితం కాకుండా ఒకే ఒక్క పిలుపుతో దేశ రాజధాని రోడ్లపైకి రావటానికి ప్రధానమైన ఇంధనం పోసింది. దేశంలోని కోట్లాది మంది మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తును బూడిద చేసిన నీట్ పరీక్షల లీకేజీల మహాకుంభకోణం. పగలు రాత్రి కష్టపడి చదివిన విద్యార్థుల జీవితాలతో పేపర్ లీక్ ముఠాలు ఆడుకుంటుంటే, పరీక్షలు రద్దవుతుంటే, తట్టుకోలేక అభ్యర్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వ పెద్దలు తీవ్ర బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం యువతలో లావా లాంటి కోపాన్ని నింపింది. వ్యవస్థపై ఉన్న నిరుద్యోగ ఆవేదన, ఆక్రోశమంతా ఒక్కసారిగా ఈ బొద్దింక గుర్తు వెనుక ఏకమైన ఢిల్లీ రోడ్లపై ఉప్పెనలా ప్రవహించిందని చెప్పుకోవచ్చు. లాఠీలు ఝులిపించి బారికేడ్లు పెట్టి ఈ విద్యార్థుల ఉద్యమాన్ని ఇక్కడితో అణచివేయొచ్చు అనుకుంటున్న తరుణంలో సీన్లోకొచ్చారు లద్దాఖ్ పీపుల్స్ మూవ్మెంట్ హీరో సోనం వాంగ్చుక్. పర్యావరణం కోసం, హక్కుల కోసం సుదీర్ఘ పోరాటం చేస్తున్న ఈ నిప్పు కణిక విద్యార్థుల ఆవేదనకు మద్దతుగా నిలవడంతో ఉద్యమ స్వరూపమే మారిపోయింది. జంతర్ మంతర్ వద్ద సాగుతున్న నిరసన కాస్త ఏకంగా చలో పార్లమెంటు మార్చ్గా రూపాంతరం చెందిన విషయం మనందరికీ తెలిసిందే. పోలీసులు వాంగ్చుక్ ను నిర్బంధించడంతో యువత మరింత ఉగ్రరూపం దాల్చింది. ఈ నిరసనకారుల ధాటికి ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ వంటి ప్రధాన వ్యాపార కేంద్రాల్లోని దుకాణాలను సైతం ముందుగానే మూసివేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఆ బొద్దింకల సైన్యం ఏ స్థాయిలో విరుచుకుపడుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా దేశంలో ఏ చిన్న నిరసన లేదా ఉద్యమం జరిగినా దాని వెనుక ప్రతిపక్షాల హస్తం ఉంది లేదా రాజకీయ ప్రేరేపిత కుట్ర ఉంది అని ముద్ర వేసి మీడియా సాయంతో దానిని నీరుగార్చడం పాలకులకు అలవాటే. బట్ ఈ కాక్రోచ్ జనతా పార్టీ విషయంలో పాలకుల పాత వ్యూహాలు, ఐటీ సెల్ ట్రిక్స్ ఏవీ పనిచేయలేదు. ఎందుకు అంటే ఈ సిజేపీ వెనక ఏ రాజకీయ పార్టీ లేదు, వీరికి కార్పొరేట్ ఫండింగ్ లేదు, ఎన్నికల్లో సీట్లు గెలవాలనే ఆశ అంతకన్నా లేదు. ఒక నిర్దిష్టమైన నాయకుడంటూ లేని కేవలం సోషల్ మీడియా అల్గారిథం సాధారణంగా నడిచే ఏ మిలియన్ల విద్యార్థుల సైన్యాన్ని ఎలా అదుపు చేయాలో, ఎవరితో చర్చలు జరపాలో తెలియక ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా పోయింది. అసలు ఈ రోజు కేవలం దేశీయ మీడియానే కాకుండా అంతర్జాతీయ ప్రసిద్ధి చెందిన మీడియా సంస్థలు సైతం ఈ బొద్దింకల విప్లవం వైపు ఆశ్చర్యంగా చూస్తున్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఒకే ఒక్క డిమాండ్తో అజేయమైన పాలకులను సైతం చర్చల మేజాబల్ల మీదకు మోకాళ్లపై లాక్కొచ్చింది ఈ సామాన్య యువత. వ్యవస్థలో ఎంతగా అణచివేసినా, ఎంతగా తొక్కిపెట్టినా చావకుండా మళ్లీ నిలబడే ఏకైక జీవి బొద్దింక. అలాంటి బొద్దింకను చులకనగా చూసి తక్కువ అంచనా వేస్తే అది తిరగబడిన వ్యవస్థని ఎలా తుక్కురేగొడుతుందో ఈ ఉద్యమం భారత రాజకీయ చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించిందని చెప్పుకోవచ్చు.